సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా భారీ పాన్ ఇండియా మూవీ వారణాసిలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం మహేష్ దాదాపుగా 2 ఏళ్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మరో 8 నెలల్లో పూర్తి కాబోతోంది. ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందుతోంది. వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ 2027లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ తర్వాత మహేష్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ ని బాహుబలితో జక్కన్న పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ ని కాపాడుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. RRR తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ట్రై చేసి విఫలమయ్యారు. ఇప్పుడు మరోసారి పెద్దితో చరణ్, డ్రాగన్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు వారణాసి తర్వాత మహేష్ వంతు రాబోతోంది. దీని తర్వాత మహేష్ ఎలాంటి సినిమా చేస్తాడు? చరణ్, ఎన్టీఆర్ ల తరహాలోనే తడబడతాడా, లేక ప్రభాస్ తరహాలో వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తాడా అని చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చెక్కలు కొడుతోంది. వారణాసి పాన్ వరల్డ్ మూవీ అనే స్థాయిలో రూపొందుతోంది. మరొక 8 నెలల్లో షూటింగ్ పూర్తి కానుండటంతో మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అయిపోతాడు. దీని క్రేజ్ ని బట్టి మహేష్ తో సినిమాలు చేయడానికి భారీ స్థాయిలో ప్రొడ్యూసర్లు పోటీలు పడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మహేష్ మాత్రం దానికి సిద్ధంగా లేడట. తన మైండ్ లో కొత్త ప్లాన్ రన్ అవుతోందని ఇన్సైడ్ టాక్. వారణాసి క్రేజ్ ని ప్రాపర్ గా వాడుకుంటూ బయట బ్యానర్ లో కాకుండా తన MGB బ్యానర్ లోనే నెక్స్ట్ మూవీ చేయాలనుకుంటున్నాడట. ఒకవేళ తన బ్యానర్ లో సినిమా చేసినా కూడా అభ్యంతరం లేదని, తాను కూడా భాగస్వామిగా వ్యవహరిస్తానని ముందుకొచ్చే నిర్మాతలని కలుపుకుని సినిమా చేయాలనే ప్లాన్ లో మహేష్ ఉన్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే మహేష్ తన కొత్త ప్రాజెక్ట్ ని జూన్ లో భారీ స్థాయిలో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అదే నిజమైతే వారణాసి తర్వాత జెట్ స్పీడ్ తో మహేష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.